శీతాకాల సమావేశాలు జరిగాయన్నారు బీఆర్ఎస్ నేత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్. అసెంబ్లీ రూల్స్ పాటించకుండా సభ సాంప్రదాయాలను మంటగలిపారన్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే తోకే కుక్కను ఊపినట్లు ఉందని విమర్శించారు. ఆత్మస్థుతి పరినింద తప్ప ఇంకేమీ లేదంటున్న వివేకానంద గౌడ్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ ఎల్పీ ఇప్పు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ప్రభుత్వ తీరుని ఎండగడతామని చెప్పేసి కూడా మీరు అనేక సభలు సమావేశాలు కూడా చెప్పారు. పార్టీ నిర్ణయం ఒక్కసారిగా మీరు అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. అనేక సమస్యలు, ముఖ్యంగా యూరియా కొరత సంబంధించి కానీ, అదేవిధంగా హెల్త్ పీ పాలసీకి సంబంధించి కానీ, తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో పైన కూడా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అంశం కానీ, ఇవన్నీ కూడా మీరు చర్చించలేదు. అవి చర్చిస్తే బాగుండు, ప్రజలకి అన్ని తెలిసే, వాస్తవాలు తెలిసే అనేది కూడా ఒక విమర్శ మీ పైన వస్తుంది. అసలు ఎందుకు మీరు అటువంటి నిర్ణయం, బాయ్కాట్ చేయాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఏంటి అసలు ఏం జరిగింది? ఇప్పుడు స్పష్టంగా దీంట్లో ప్రభుత్వము మా ఒక గొంతు నొక్కే ప్రయత్నం మొదలు చేస్తూ ఉంది. ఈ మొన్న శాసనసభ శీతాకాల సమావేశంలో 2వ తారీఖున మొదటి అంశం పట్లనే ముఖ్యమంత్రి అన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటే మేము లేచి మా గొంతు వినిపించే ప్రయత్నం చేస్తే స్పీకర్ గారు డైరెక్ట్గా మీకు మాట్లాడే అవకాశం ఇవ్వము, ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి గారు విమర్శిస్తా అంటే నేను ఇవ్వను అంటే దాని అర్థమైంది మా గొంతు నొక్కే ప్రయత్నమే కదా, ప్రజాస్వామ్యంలో ఇట్లా కాదు కదా. అంతకుముందు పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తా అంటే మీరు ఇవ్వండి, మాకు కూడా ఇచ్చే అవకాశం ఇవ్వండి అంటే ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి, మా గొంతు నొక్కే ప్రయత్నం చేసి, వాస్తవాలు ప్రజలకు తెలియకుండా సభలో మమ్మల్ని ఉంచి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రజాక్షలకు తెలియాలా, బాయ్కాట్ చేస్తే వాళ్ళకి అప్పుడే దిగి వస్తారు, దిగి రావాలనే ఉద్దేశంతో బాయ్కాట్ చేయడం జరిగింది. మరి శాసనసభ వ్యవహారాల మంత్రి దీంట్లో ఘోరంగా పూర్తిగా విఫలమైందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి దాని సభని చక్కదిద్దే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండే, వారు చక్కదిద్దే ప్రయత్నం చేయలేదు. అన్ని పార్టీలను కూడా కాన్ఫిడెన్స్ తీసుకొని అవసరం ఉండే, ప్రతిపక్ష పార్టీలన్నిటి కూడా కాన్ఫిడెన్స్ తీసుకొని పనిచేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన అది పనిచేయలేదు. బట్ ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయి కదా మనకి. కాబట్టి డెఫినెట్గా వారికి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతోనే మేము బాయ్కాట్ చేయడం జరిగింది. అయినా మేము సభ లేకపోతే లేనే లేదా, ఏం సభని పసనే లేదు కదా, దాని చర్చ జరగలేదు, ఊడులేదు కదా, పట్టించుకోవట్లేదు కదా. ఇంకొకటి, ఈ సభలో మంత్రులు ప్రభుత్వం చెప్పేటువంటి మాటలు వారి యొక్క చేతులకి పొందడం లేదని చెప్పేసి శాసన మండలి చైర్మన్ గారు ఉతా సుఖేందర్ రెడ్డి గారు, శాసన స్పీకర్ ప్రసాద్ గారు ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని నిలదీసిన సంగతి చూసాం. మేము కూడా అదే అంటూ ఉన్నాం. మేము అంటేనేమో మమ్మల్ని ఈరోజు బయటకు పంపించేసారు, కానీ ఈరోజు స్పీకర్ గారు, చైర్మన్ గారు అంటున్నారు వాస్తవాలు వేరే ఉన్నాయి, గ్రౌండ్లో మీరు చెప్పే మాటలు వేరే ఉన్నాయి. వాస్తవాలని మా ఒక నోట్లో మా తరపు వస్తే మేము ఎక్కడ ఎలివేట్ అవుతామని భయపడి మమ్మల్ని ఇద్దరు పెడతా ఉన్నాం. సభ నుంచి బాయ్కాట్ చేసి మీరు వెళ్ళిన తర్వాత మధ్యలో వచ్చారు, అసెంబ్లీ సెక్రటరీని కలిశారు, సభ హక్కుల నోటీసులకు సంబంధించి ఆయనకి ఇవ్వడం కూడా జరిగింది. అయితే కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు, సభకు రాని వాళ్ళు సభకు హక్కుల నోటీసులు ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. అవునండి, సభ హక్కుల ఉల్లంఘన చేయొచ్చు, స్పీకర్ పైన అవిశ్వాసంలో పెట్టవచ్చు కదా. మేము మా ప్రతిపక్ష బాయ్కాట్ చేసాం. మేము వాడు మమ్మల్ని ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని బయట పంపించలేదు, ప్రభుత్వం బయట పంపించలేదు, మేమే బాయ్కాట్ చేసి వచ్చినాము వీళ్ళకి బుద్ధి రావాలని చెప్పేసి. ఖచ్చితంగా సభ హక్కుల ఉల్లంఘన చేస్తాం కదా. సభ ద్వారా ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాడు కదా. మేము ఉంటేనేమో వేరే, మేము ఉంటే నిలదీస్తుంటే ఆయన మేము మాట్లాడలేదు. సభ ద్వారా ప్రజలని పక్కదో పట్టిస్తున్నాడు, రాష్ట్రాన్ని మరొకసారి మోసం చేస్తున్నాడు. కాబట్టి తప్పకుండా సభా హక్కుల ఉల్లంఘన రికార్డుతో పాటించినాం కదా, ఆధారాలతో పాటించినాం కదా. ముఖ్యమంత్రి ఎట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఖండించింది కదా ఆయన తప్పు చేసిందని చెప్పేసి. దానికి తోడు భాష, వారు మాట్లాడిన భాష దుర్భాషలు అంటే ఏ మాటలు అవి, ఎంత ఘోరంగా మాట్లాడినవి కూడా, అవన్నీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకట్లే మాట్లాడుతుంటే ఊరుకుంటారా? ప్రజాక్షేత్రంలో రేపు పొద్దున ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వారి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించుకోవాలి కదా. కాబట్టి మంచి వాతావరణంలో రాష్ట్రం నడిపించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. అది చేయట్లేదు కాబట్టి ఈరోజు నిరసనగా మేము అది కానీ సభ సజావు జరగట్లేదు కాబట్టి మేము బహిష్కరించాం. పంచగచ్చిబౌలి భూముల విషయంలో కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు కూడా వేయడం జరిగింది. పంచగచ్చి భూములను యథావిధిగా ఉంచాలని. ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ భూములకు సంబంధించి కూడా తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మీరు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిప్పుగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి చాలా సీనియర్ ప్రజాప్రతినిధి కాబట్టి ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పటికే హైకోర్టు చాలా సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముట్టకాయలు వేసింది. ఫార్మాసిటీ భూముల విషయంలో కానివ్వండి, అదేవిధంగా కంచెగచ్చి భూముల విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఇతర 2-3 విషయాల్లో కూడా ప్రభుత్వంని హైకోర్టు ముట్టకాయలు వేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రతిపక్షం మాట వినే పరిస్థితులు లేరు. కాబట్టి తప్పకుండా న్యాయపోరాటం చేస్తాం. ఇలాంటి రియల్ ఎస్టేట్ దందా చేస్తుంది ప్రభుత్వం, వేరేది ఏం చేస్తలేదని మా అధినాయకుడు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రానికి వెళ్తాం, వీరు గుణపడని చెప్తాం. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముఖ్యంగా
ప్రతిపక్ష పార్టీలకి మైక్ ఇవ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేసింది కాబట్టి మేము అసెంబ్లీ శీతాకాల సమావేశాలని బైకాట్ చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. వీడియో జర్నలిస్ట్ భిక్షపతితో సైదులు రాజులు తెలంగాణ భవన్ నుంచి.